హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ బాస్ మూవీ టాక్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సంక్రాంతికి వచ్చిన సినిమాలో మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం చూడడం అయితే చూసేసాను. ఈరోజు రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే తెగ నచ్చేస్తుంది. నాకు కూడా పర్లేదు, బాగానే అనిపించింది మూవీ అయితే. అండ్ మూవీలో పాజిటివ్ గా చెప్పాలి అంటే అండ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ గారి పేరు అయితే ఉందో చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది పేరు అయితే మాత్రం. అండ్ గోదావరి కట్టిన మ్యూజిక్ యునానిమస్ హిట్ సాంగ్ అయితే విజువల్ గా కూడా చాలా బాగుంటుంది. అండ్ అనిల్ రావుపూడి సినిమాలో క్రింజ్ కామెడీ లేకపోతే అనిల్ రావుపూడి సినిమా ఎలా అవుతుంది? అది క్రింజ్ కామెడీ కొంత గొప్ప ఉంది అక్కడ. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అలాగే ఉంటుంది క్రింజ్ కామెడీతో. అంటే ఒక వెంకటేష్ గారితో పోలిస్తే వెంకటేష్ గారు హీరో అయితే తర్వాత బుడ్డోడు ఉంటాడు సినిమాలో, వాడు సెకండ్ హీరో అనొచ్చు. వాడు గోదావరి రాసి చెప్పే డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా మనకి మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చాక ఆ కేసు అయితే ఉంటుందో గందరగోళం కానీ ఇద్దరు బామల మధ్య వెంకటేష్ అడిగిపోతూ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా బాగా చూపిస్తారు వెంకటేష్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ రావడం వల్ల ఎక్కువ గందరగోళం జరిగి అక్కడ కామెడీ అనేది చాలా బాగా జనరేట్ అవుతుంది. ప్లస్ ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకి వెంకటేష్ మాత్రం ఇద్దరు బావల మధ్య నలిగిపోతూనే ఉంటాడు. అది సీరియస్ సిచ్యువేషన్ అవని, జోక్ సిచ్యువేషన్ అవని, ఏ సిచ్యువేషన్ అవని నలిగిపో ఆ సీన్లు అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అనిల్ రావుపూడి మాత్రం చాలా బాగా, అంటే F2 F3తో పోల్చుకుంటే కనుక ఈ మూవీ మాత్రం నాకు బాగా నచ్చింది అనిల్ రావుపూడి దగ్గర నుంచి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం వెంకటేష్ 200% ఫుల్ చేయగలరు ఈ సినిమా తోటి. అండ్ మనకి భీమ్ సిసిలియో అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్, అతని మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ మూవీకి అయితే. బట్ క్లైమాక్స్ లో మాత్రం ఒక పాట మాత్రం అన్నెసరీగా అనిపించింది. బేసికలీ అనే ఒక సాంగ్ ఉంటుంది, అది మాత్రం అన్నెసరీగా అనిపించింది. మిగతా అంటే ఎవ్రీథింగ్ పర్లేదు బాగానే ఉంటాయి. ఏంటి చెప్తున్నా ఓవరాల్ గా సినిమాకి బాగుంది సినిమా. ఏంటి సంక్రాంతి రీజన్ 3 సినిమాల్లో ఏది బెస్ట్ అనగంటే మనకి డాకునే నాకు బెస్ట్ అనిపించింది. సినిమా బాగుంది, డాకు బాగుంది. రెండిట్లో కంపేర్ చేస్తుంటే డాకునే పైషేగా నిలుస్తుంది. అండ్ ఈ సినిమాలో వెంకటేష్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎమోషనలైజ్ చేస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు అంటాం. బట్ ఈ సినిమాలో ఎమోషన్స్ అనేది పెట్టుకోలేదు వెంకటేష్ అయితే మాత్రం. ఓన్లీ నవ్వించిన ఆడియన్స్ ని నవ్విద్దామని పెట్టుకున్నాడు. సో దానికి మాత్రం వెంకటేష్ మాత్రం 100% న్యాయం చేయడం జరిగింది. అండ్ సినిమా అంతా వెంకటేష్ మెసేజ్ ఏంటి అంటే మొగాళ్ళకి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఏమీ చెప్పకూడదు అనే మెసేజ్ అయితే ఇచ్చారు. ఆడవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో, వేరే ఆడదాం చెప్తే ఎలా ఉంటుందో చాలా నీట్ గా చూపించాడు, చాలా ఫన్నీగా చూపించాడు. ఓవరాల్ గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఓకేగా. అండ్ దీనిలో ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ మీరు కూడా సినిమా చూస్తే మీకు అనిపించి కామెంట్లో పెట్టేసండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ గైస్.